మిస్టర్ కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో. ఇతరుల వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం మానుకోకపోతే ఇదే విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని చెడగొడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. శాంతి భద్రతల పట్ల విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. నువ్వు ఎన్నోసార్లు మీరు మీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అధికారుల మీద, కేంద్ర మంత్రుల మీద ఇష్టానుసారం మాట్లాడినారు. ఇప్పటిదాకా నడిచింది, ఇప్పటిదాకా నడవదు, ఇక్కడ నుంచి నడవదని చెప్తున్నా. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మీరు మీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మా సహనానికి ఇంకా పరీక్ష పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ నుంచి మీరు పిచ్చి పిచ్చి కూతలు, కారు కూతలు మారకపోతే, వ్యక్తిగతంగా దాడులు కనుక మీరు మారకపోతే ఎక్కడ దొరికితే అక్కడ మిమ్మల్ని దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇదొక కౌశిక్ రెడ్డి, నీకొక పునర్జన్మ అనుకో. ఇక్కడ కరీంనగర్ లా ఇప్పటికే కనీసం కొట్టకుండా వదిలేసిండ్రు. ఇక్కడ నుంచి నోరు అదుపులో పెట్టకపోతే ఎక్కడ దొరికితే అక్కడ అందరూ కూడా, ప్రజలందరూ కూడా తిరగబడి కొట్టాల్సి వస్తుంది మిమ్మల్ని, మీ పార్టీ నాయకుల్ని. రాజకీయాల్లో హుందాగా ఉండాలి, ఒక హుందాతరంగా ఉండాలి, మంచి భాష మాట్లాడాలి. అదంతా పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం అనే ఒక ఫ్రస్ట్రేషన్ లో అధికారం కోల్పోయింది. ఇక జీవితంలో మళ్ళీ అధికారం రాదనే ఒక ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇప్పటికైనా మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఎవరిని పడితే వాళ్ళని, ముఖ్యమంత్రులు, మంత్రుల్ని, అధికారులని, ఎవరిని పడితే వాళ్ళను ఇష్టమున్న పదజాలంతో చూస్తూ తిడుతుంటే ఇక్కడ ప్రజలు ఊరుకోరు. ప్రతి దగ్గర కూడా రిపీట్ అవుతాయి. ముఖ్యంగా తెలంగాణలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఇప్పటి వరకు ఉంది. ఆ వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకున్నది. తస్మాత్ జాగ్రత్త కౌశిక్ రెడ్డి.